మనము ఎన్నో దేవుళ్ల కథలు వింటూ ఉంటాం. సింహాసనాల మీద, బంగారు గోపురాల కింద కొలువైన దేవతల గురించి మనకు బాగా తెలుసు. కాని ఈ రోజు మనం మాట్లాడుకోబోయే దేవత కథ మాత్రం కొంచెం ప్రత్యేకం. ఈమె కథ ఈ నేల నుండి, ఇక్కడి ప్రజల కష్టాల్లోంచి, వాళ్ల చెమట చుక్కల్లోంచి పుట్టింది. అవును, మనం తెలుసుకోబోయేది తిరుపతి ఉగ్రరక్షకురాలు గంగమ్మ తల్లి గాథ. తిరుపతి అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఏడుకొండల మీదున్న వెంకటేశ్వరస్వామి, కరెక్టే కదా? కాని అదే కొండల పాదాల కింద ఈ మట్టిని, ఇక్కడి మనుషులను అంటిపెట్టుకుని మరో శక్తివంతమైన దైవముంది. ఒకరు విశ్వశాంతికి ప్రతీక అయితే, మరొకరు అన్యాయం జరిగితే అక్కడికక్కడే శిక్షించే ఉగ్రస్వరూపిణి. ఒకరు పైన ఆకాశదేవుడు అయితే, మరొకరు కింద భూదేవి అన్నట్టు పురాణం ప్రకారం వీళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళు కూడా. ఈ అద్భుతమైన వైరుధ్యమే మన కథకు ఆధారం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా తిరుపతిలోని ఈ ఇద్దరు దేవతల బంధం గురించి చూద్దాం. ఆ తర్వాత గంగమ్మ తల్లి పుట్టుక వెనుక ఉన్న దైవిక చరిత్రలోకి వెళ్దాం. అక్కడి నుంచి ఒక క్రూర పాలకుడి కథ, దానికి ప్రతిగా ఆమె చేసిన భీకర శపథం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత 7 రోజులపాటు సాగిన ఆ దైవిక వేటను చూసి, ఆ కథ ఇప్పటి వింత ఆచారాలకు ఎలా ముడిపడిందో అర్థం చేసుకుందాం. చివరిగా ఈ దేవత వెనుక ఉన్న అసలైన శక్తి ప్రజలదే అని ఎలా చెప్పొచ్చో చర్చిద్దాం. మొదటగా ఈ ఇద్దరు దేవతల మధ్య ఉన్న బంధమేమిటో చూద్దాం. ఒకరు ఆకాశంలో విశ్వ నియమాలను శాసించే అన్న అయితే, మరొకరు ఈ భూమి మీద ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే చెల్లెలు. ఈ వైరుధ్యంలోని వాళ్ళ కథ దాగియుంది. గంగమ్మ పాత్రను అర్థం చేసుకోవాలంటే ముందుగా గ్రామదేవత అంటే ఏంటో మనకు తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు మన ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాళ్ళన్నమాట. పెద్ద పెద్ద సమస్యలకు స్పెషలిస్ట్ల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ జలుబు, జ్వరమొస్తే ముందు మనం వెళ్లేది ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే కదా. అలాగే పంట పండాలన్నా, అన్యాయం జరిగితే న్యాయం కావాలన్నా ప్రజలు ముందుగా మొక్కుకునేది ఈ గ్రామదేవతలకే. పెద్ద పెద్ద మంత్రాలు, శాస్త్రాలు ఏమీ ఉండవు. వాళ్ల బాధను నేరుగా చెప్పుకుంటారు. నిరాడంబరంగా పూజలు చేస్తారు. వీళ్లే దైవిక ఫస్ట్ రెస్పాండర్స్. ఇప్పుడు మనం ఈ దేవత యొక్క మూలాల్లోకి వెళ్దాం. ఈమె కేవలం ఒక గ్రామదేవత కాదు. ఆమె పుట్టుక వెనుక ఒక పెద్ద దైవిక చరిత్ర ఉంది. కాలంలో కొంచెం వెనక్కి ప్రయాణించి ఆమె దివ్య వారసత్వాన్ని తెలుసుకుందాం. ఈ కథ ఇవాళ నిన్నటిది కాదు, ఏకంగా ద్వాపర యుగంలో మొదలవుతుంది. అక్కడ శ్రీకృష్ణుడికి చెల్లెలుగా విష్ణుమూర్తి ఆదేశం మేరకు యోగమాయ రూపంలో జన్మించింది. ఆ అవతారం ముగిశాక కృష్ణుడి ఆశీస్సులతో కలియుగంలో ప్రజలను రక్షించడానికి రాయలసీమలో ఒక ఉగ్ర గ్రామ దేవతగా అవతరించింది. అయితే ఆమె ఉగ్రత చాలా తీవ్రంగా ఉండేది. సుమారు 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేసి ఒక చిన్న బాలిక రూపంలోకి మార్చి తిరుపతికి తీసుకువచ్చారని స్థానిక కథనం. ఓకే, ప్రతి కథలో ఒక హీరో ఉంటే ఒక విలన్ కూడా ఉండాలి కదా. మన కథలోకి విలన్ ఎంట్రీ ఇక్కడే. ఇప్పుడు మనం ఆ ప్రతినాయకుడి గురించి, అతను చేసిన పని వల్ల దేవత ప్రళయాగ్ని ఎలా రగిలిందో తెలుసుకుందాం. మనమిప్పుడు 16వ శతాబ్దంలో ఉన్నాం. విజయనగర సామ్రాజ్యం పతనమవుతున్న రోజులవి. దాని శిథిలాల నుండి చిన్న చిన్న స్థానిక పాలకులైన ఈ పాలెగాళ్లు పుట్టుకొచ్చారు. వీళ్లకు చట్టం లేదు, న్యాయం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల మాటే శాసనం. తిరుపతి ప్రాంతాన్ని పాలించే ఒక పాలెగాడు అత్యంత దుర్మార్గుడు. అతని పాలనలో ఒక పైశాచికమైన నియమముండేది. అదేంటంటే, కొత్తగా పెళ్లైన ఏ అమ్మాయైనా సరే తన మొదటి రాత్రిని అతనితోనే గడపాలి. ఇది కేవలం ఒక నియమం కాదు, ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిరోజు కాలరాయడమన్నమాట. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ పాలెగాడు ఒకరోజు అందరి ముందు గంగమ్మని అవమానించి బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. అంతే, ఆ క్షణంలో ఆమెలో ఉన్న మానవ రూపమనే భ్రమ పగిలిపోయింది. తన అసలు విశ్వరూపాన్ని ప్రదర్శించి ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేసింది. వాడి తల నా కాళ్ల దగ్గర పడే వరకు నా జుట్టు ముడివేయను. ఈ శపథం ఒక సాధారణ ప్రతిజ్ఞ కాదు, అది ఒక దైవిక వేటకు నాంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. గంగమ్మ ఉగ్రరూపం చూసి ఆ పాలెగాడు ప్రాణభయంతో పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. మరి గంగమ్మ ఏం చేసింది? ఇది మామూలు వేట కాదు, ఇది ఒక సైకలాజికల్ వార్. కేవలం భౌతిక బలంతో కాకుండా ఒక అద్భుతమైన వ్యూహంతో, మానసిక యుద్ధంతో అతని ఎలా వేటాడిందో చూద్దాం. గంగమ్మ వేసిన ప్రతి వేషం వెనక ఒక పక్కా ప్లాన్ ఉంది. చూడండి,
బైరాగీగా వచ్చి ఎక్కడున్నాడో ఆరా తీసింది. సైనికురాలిగా వాళ్ల గుంపులోనే చేరి రహస్యాలు కనుక్కుంది. తోటి అంటే పారిశుధ్య కార్మికురాలి వేషంలో అతను దాక్కోవడానికి అవకాశమున్న ప్రతి మురికి ప్రదేశాన్ని గాలించింది. అంటే ప్రతి వేషం అతను ఎక్కడున్నా తన చావు తన వెంటే ఉందని నిరంతరం గుర్తుచేస్తూ అతన్ని మానసికంగా కృంగదీసింది. ఇక చివరిదైన దొరవేషం. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. అతని అహంకారాన్నే ఒక ఉచ్చుగా మార్చింది. తన రాజ్యంలో తనను మించిన ఇంకో దొరవొచ్చడం తెలిసి అతని గర్వం దెబ్బతిని బయటకు రాక తప్పలేదు. పాలెగాడి వధతో కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన కథే ఈ రోజు మనం చూసే గంగమ్మ జాతరకు ఆధారం. ఆ వింత విచిత్రమైన ఆచారాల వెనుకున్న లాజికేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఆచారానికి ఒక కారణం ఉంది. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఆ రోజు ఆమె దుర్మార్గుడిని వేటాడటానికి మారువేషాలు వేసింది కాబట్టే ఈరోజు భక్తులు కూడా రకరకాల విచిత్రమైన వేషాలు వేస్తారు. ఆమె వాణ్ణి రెచ్చగొట్టడానికి బూతులు తిట్టింది కాబట్టే ఈరోజు ఆ తిట్లు కూడా చెడును పారద్రోలే పూజలో ఒక భాగమయ్యాయి. విజయం తర్వాత ఆమెలోని ఉగ్రతను చల్లార్చడానికే అంబలి, పెరుగన్నంలాంటి చల్లని నైవేద్యాలు పెడతారు. ఇక చివరగా ఆ ఉగ్రశక్తిని తిరిగి భూమిలోకి పంపటానికే మట్టి విగ్రహాన్ని పగలగొడతారు. ఇదంతా పురాణాల్లోని కదే కదా అని కొట్టిపారేయడానికి లేదు. దగ్గరి చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. ఒకప్పుడు గంగమ్మకు నరబలులు ఇచ్చే ఆచారముండేదట. తాతాచార్యులు అనే ఒక పండితుడు దాన్ని ఆపించాడు. అలాగే 1979లో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు వెంకన్నగుడిలో గంటలు అర్ధరాత్రి అవే మోగాయట. వర్షమివ్వమని గంగమ్మ తన అన్నను నిలదీయడానికే అలా జరిగిందని ప్రజలు నమ్ముతారు. ఇంకా 1988లో ఒక పూజారి కోపంలో విసిరిన రాయి తగిలి విగ్రహం ముక్కు చిట్లడం. ఇలా అమ్మవారి శక్తి సజీవంగా ఉందని చెప్పడానికి స్థానికులు ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. సరే, ఇదంతా బానే ఉంది. కాని ఈ కథ వెనుక ఉన్న అసలు సందేశమేంటి? గంగమ్మ నిజంగా దేనికి ప్రతీక? ఆమె కథ మనకు ఏం చెబుతుందో చివరగా చూద్దాం. సో ఇక్కడసలు పాయింటేంటంటే, గంగమ్మ కథ కేవలం ఒక దేవత కథ కాదు. అది అధికారం కేంద్రీకృతమై అణిచివేత పెరిగిపోయినప్పుడు దానికి ప్రతిఘటన ఎక్కడ్నుంచో రాదు, మన నేలనుంచే మనలోంచి పుట్టుకొస్తుంది అని చెప్పే కథ. దిచ్ఛిన్నం కావడానికి నిరాకరించిన ఒక సమాజం యొక్క రక్షణ స్ఫూర్తికి ఆమె ప్రతిరూపం. చివరిగా ఈ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్నను మిగిల్చివెళ్తుంది. అసలు నిజమైన దైవత్వం ఎక్కడుంటుంది? పైనున్న బంగారు గుడులలోనా, లేక అన్యాయాన్ని ఎదిరించే సామాన్యుడి గుండెల్లో వాళ్ల ఉగ్ర రక్షణ స్ఫూర్తిలోనా? ఆ రక్షణ శక్తి అవసరమైతే బలహీనులను కాపాడ్డానికి ఎలాంటి మారువేషమైనా ధరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గంగమ్మ కథ మనకు బలంగా గుర్తుచేస్తుంది.